కార్తీక శుక్ల త్రయోదశి నవంబర్ 3వ తేదీ ఉదయం 5:07 ప్రారంభమై మరుసటి రోజు నవంబర్ 4వ తేదీన ఉదయం 2:06 వరకు ఉంటుంది. సోమ ప్రదోష పూజ సమయం నవంబర్ 3వ తేదీన సాయంత్రం 5:34 నుండి 8:11 వరకు ఉంటుంది. ప్రదోష అంటే పాప నిర్మూలన అని అర్థం. శివుని ఆశీస్సులు పొందడానికి ప్రదోష వ్రతం ఆచరిస్తారు. ప్రదోష వ్రతాన్ని చంద్రమాసంలో త్రయోదశి తిథులు అంటే శుక్లపక్ష త్రయోదశి మరియు కృష్ణపక్ష త్రయోదశిని రెండింటిలోనూ పాటిస్తారు. సోమవారం ప్రదోషం వస్తే దానిని సోమ ప్రదోషమని, మంగళవారం వస్తే భౌమ ప్రదోషమని, శనివారం వస్తే శని ప్రదోషమని అంటారు. ప్రదోష వ్రతానికి సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమయ్యే ప్రదోష కాలంలో త్రయోదశి తిథి వచ్చే రోజును నిర్ణయిస్తారు. సూర్యాస్తమయం తర్వాత త్రయోదశి తిథి మరియు ప్రదోష సమయం అతివ్యాప్తి చెందే సమయం శివ పూజకు శుభప్రదం. అందువల్ల త్రయోదశి తిథికి ఒక రోజు ముందు అంటే ద్వాదశి తిథి నాడు ప్రదోష ఉపవాసం పాటించవచ్చు. శివుడు మరియు పార్వతీదేవికి అంకితం చేయబడిన ఈ వ్రతం పాపాలను తొలగిస్తుందని, కోరికలను తీరుస్తుందని, శాంతిని కలిగిస్తుందని నమ్ముతారు. ప్రదోషం అనే పదానికి సంధ్య అని అర్థం మరియు పూజను ప్రదోష కాలంలో నిర్ణయిస్తారు. ప్రదోష వ్రతాన్ని వయసు భేదం లేకుండా అందరూ ఆచరించవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు ఈ వ్రతాన్ని పూర్తి భక్తితో, అంకిత భావంతో ఆచరిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో శిష్యులు ఈ రోజున శివుని నటరాజ రూపాన్ని పూజిస్తారు. స్కంద పురాణం ప్రకారం ప్రదోష వ్రతం రోజున 2 వేర్వేరు పద్ధతులు ఉపవాసం ఉంటారు. మొదటి పద్ధతిలో భక్తులు పగలు మరియు రాత్రి మొత్తం 24 గంటలు కఠినమైన ఉపవాసం ఉంటారు. ఇందులో రాత్రి జాగరణ కూడా ఉంటుంది. రెండవ పద్ధతిలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటిస్తారు. సాయంత్రం శివుని పూజించిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. సోమ ప్రదోష వ్రతం శివునికి అత్యంత ప్రీతికరమైనది. ఈ వ్రతం చేయడం ద్వారా భక్తులు పితృదోషం, శనిదోషం వంటి వాటి నుండి విముక్తి పొందవచ్చని నమ్మకం. ఈ వ్రతం ఆచరించడం వల్ల మనస్సును శుద్ధి చేసి త్రికరణ శుద్ధి కలుగుతుందని విశ్వాసం. సోమ ప్రదోష వ్రతం పాటించే వారికి సంతానం, సంపద, సంతోషం, గౌరవం వంటివి లభిస్తాయని చెప్పబడింది. భక్తులు శివలింగానికి అభిషేకం, మహామృత్యుంజయ మంత్రం మరియు రుద్రం వంటి మంత్రాలను పాటించడం మరియు అత్యంత నిజాయితీతో ప్రార్థనలు చేయడం వంటి వివిధ ఆచారాలను నిర్వహిస్తారు. శివుని ఆశీస్సులు పొందడానికి ప్రదోషం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడింది. ఈ వ్రతం వలన ఆర్థిక స్థిరత్వం, అంతర్గత శక్తి, స్వయం అవగాహన మరియు ఆధ్యాత్మికత వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో శివుడు ప్రత్యేకంగా దయగల మానసిక స్థితిలో ఉంటాడని, భక్తితో వ్రతం ఆచరించే వారికి కోరికలను తీరుస్తాడని నమ్ముతారు. ప్రదోష సమయంలో శివలింగానికి పాలు, తేనె, పెరుగు, నెయ్యి, పవిత్ర జలంతో అభిషేకం చేయడం, శివ పంచాక్షరి సూత్రం, హనుమాన్ చాలీసా వంటి మంత్రాలను పాటించడం, అంతర్గత స్వయంతో మరియు దైవంతో అనుసంధానం కావడానికి నిశ్శబ్దం ధ్యానం పాటించడం, శివ పార్వతులకు పూలు, పండ్లు, క్షీరాన్నం వంటి నైవేద్యాలు సమర్పించడం వంటివి ప్రదోష సమయంలో ఆధ్యాత్మికత సాధనాలు చేయాలి. సోమ ప్రదోష వ్రతం నాడు ఉపవాసం ఉండటం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. భక్తులు ఆహారం తీసుకోకుండా ఉంటారు. శరీరం మరియు మనస్సును శుద్ధి చేసుకోవడానికి పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటారు. సాయంత్రం ప్రార్థనల తరువాత ఉపవాసం విరమిస్తారు. పురాణాల ప్రకారం శివునికి గొప్ప భక్తుడైన మార్కండేయుడు చిన్న వయసులోనే మరణ సమయాలు వచ్చాయి. ప్రదోషం రోజున మృత్యుదేవుడైన యముడు తన ఆత్మను తీసుకుపోవడానికి వచ్చినప్పుడు అతను తీవ్రమైన ప్రార్థనలు చేసి శివలింగాన్ని కౌగిలించుకుంటాడు. శివుడు ప్రత్యక్షమై యముణ్ణి ఓడించి మార్కండేయుడికి శాశ్వత జీవితాన్ని ప్రసాదించాడు. ఈ కథ ప్రదోషం యొక్క రక్షణ శక్తిని గుర్తుచేస్తుంది. ప్రదోషం అనేది శివుని విశ్వనృత్యం. దీనిని తాండవం అని పిలుస్తారు. ఇది సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం యొక్క చక్రాలను సృష్టిస్తుంది. జీవితం
క్షణికమైనదని మరియు దైవంతో సంబంధం మాత్రమే శాశ్వతమైనదని గుర్తు చేస్తుంది.